హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎగ్ నూడిల్స్ మంచి టేస్ట్ రావాలంటే ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా బాగా తినే నూడిల్స్ మనకు బయట ఉన్నదానికంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి. చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా చేయండి. సింపుల్ వేలు ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుందండి ఈ నూడిల్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ అయితే పెట్టేసుకోవాలండి నూడిల్స్ ఉడకబెట్టుకోవడానికి. చూడండి, బాగా బాయిల్ అయ్యేటట్టు కొద్దిగా పెద్ద సైజుది పెట్టుకోండి. మీరు చేసుకునే క్వాలిటీ దాన్ని బట్టి ఎక్కువ చేసుకుంటారా, మామూలుగా తక్కువ చేసుకునే దాన్ని బట్టి పెట్టుకోవాలండి. చూడండి, ఆ విధంగా అయితే వాటర్ అయితే పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మనకి నూడిల్స్ అనేవి ఎక్కడ అతుక్కోకుండా ఉంటాయండి అలాను ఆయిల్ వేసుకుంటే. చూడండి, 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆ వాటర్ అనేవి బాగా మరగనివ్వాలి. అలా ఆయిల్ వేసుకుంటే మనకి పొడిగా నూడిల్స్ అనేవి బాగా వస్తాయి. అలా వాటర్ అంతా బాగా బాయిల్ అయిందాక వేసుకోవాలండి. ఈ నేను బయట సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నవి. చూడండి, అలా ఒక్కోటి అయితే వేసేసుకోవాలి. మనకు బయట ఎక్కడైనా దొరుకుతాయండి నూడిల్స్ అనేవి. ఆ విధంగా ఒక్కోటి నేనైతే 3 పన్నుల్లాగా వేసుకున్నానండి. చూడండి, అవి బాగా మనకి వాటర్ బాయిల్ అయిందాక వేసుకుంటే తొందరగా ఈజీగా మనకి నూడిల్స్ అనేవి ఉడికిపోతాయండి. అలా కిందకి పైకి అనుకుంటా ఉడకబెట్టేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మొత్తం బాగా ఇందాక ఒక గరిటె తీసేసుకొని బాగా కిందకి పైకి అనుకుంటా ఉడకనివ్వాలండి. విధంగా బాగా ఉడకబెట్టుకోవాలి. ఒక స్పూన్ కానీ గరిటె కానీ మీ కాడ ఏదన్నా కానీ పైకి లాక్కుంటా ఉడకబెడితే లోపల ఉంటుంది కదా మన్నులాగా విడివిడిగా వచ్చేసి మనకు బాగా ఉడికిద్దండి. మనం అలానే వదిలేస్తే లోపలంతా కొద్దిగా పచ్చిగా అలా ఉంటుంది, ఉడకదు సరిగా. అలా విడివిడిగా అనుకుంటా ఉడకబెట్టుకోవాలి. ఎక్కువసేపు ఉడకబెట్టుకోకూడదండి, మళ్ళీ చిదురైపోయిద్ది. మనం బాగా వాటర్ బాయిల్ అయిందాక నూడిల్స్ అనేది తొందరగానే ఉడికిపోతుంది. చూడండి, చూపిస్తున్నాను. ఉడికినవి 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. అలా పట్టుకుంటే మధ్యలో కట్ అవుతాయండి. మళ్ళీ చేసుకునేటప్పుడు ఎక్కువ ఉడకబెట్టుకున్నారనుకో చిదురైపోతాయి. చూడండి, బాగా ఇప్పారినట్టు వస్తాయి. ఆ విధంగా వచ్చినప్పుడు ఇదంతా ఆఫ్ చేసేసుకొని వడసబ్బులోకి అయితే వేసేసుకోవాలి. స్టైనర్లోకి కానీ వడసబ్బులోకి కానీ. నేను అలా ఎక్కువ కాబట్టి వడసబ్బులో వేసేసుకున్నానండి. చూడండి, ఆ విధంగా పొడిగా అయితే వస్తాయి మనకి. అలా తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉడకబెట్టుకోకూడదు, చిదురైపోయిద్ది. తినడానికి కూడా చేసుకోవడానికి కూడా బాగుండదండి. అలా తుంచితే మధ్యలో కట్ అయిపోవాలి. చూడండి, ఆ విధంగా కట్ అయితే సరిపోయిద్ది. ఆ విధంగా పొడి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ చేసుకోవడానికి ఒక కళాయి అయితే పెట్టేసుకొని కొద్దిగా మందపాడిది కొద్దిగా ఫ్రీగా ఉండేది పెట్టేసేసుకోండి. అందులో కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ముందు ఎగ్స్ అయితే వేయించుకోవాలి లైట్గా. చూడండి, ఆ విధంగా నేనైతే 4 ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఎగ్తో అయితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. బాగా టేస్ట్గా కూడా ఉంటుందండి నూడిల్స్. వెజిటేబుల్తో కూడా చేసుకోవచ్చండి ఎగ్ తిన్నోళ్ళు ఈ ప్లేస్లో. ఆ విధంగా ఎగ్ను అయితే అలా వదిలేసేయాలండి. పెద్ద లావు సైజు ముక్కలు అయితే ఈ నూడిల్స్లోకి బాగుంటాయి. అలా 1 నిమిషం వదిలేస్తే బాగా పట్టేసుద్ది, చిదురవ్వకుండా ఉంటుంది. అలా వదిలేసిన తర్వాత చూడండి, ఈ వేపుకునేటప్పుడు మనం లావు సైజు ముక్కలే వేయించుకోవాలి. చిన్నవి బాగుండవండి టేస్టు. అలా అడుగు నుంచి అంటే కొద్దిగా లావు సైజు ముక్కలు వచ్చేస్తాయి. ఏ ఇంగల్లా వేయించామనుకో చిన్నగా పొడి అయిపోయిద్దండి. చూడండి, ఆ విధంగా లైట్గా అయితే వేయించుకోవాలి. ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఎర్రడాలుగా వస్తే సరిపోయిద్దండి. అలా లావు సైజు ముక్కల్లాగా వేయించుకోవాలి. చూడండి, ఆ విధంగా ఎగితే సరిపోతాయి. ఆ విధంగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలండి. కొద్దిగా జస్ట్ లైట్ ఎర్రడాలుగా వచ్చినాక వేయించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసాను. ఇలా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి, అదేవి మొత్తం తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇదే ప్యాన్లో ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలండి. చూడండి, ఆ విధంగా పక్కన పెట్టేసేసుకొని నూడిల్స్లోకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదండి. ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇదే కళాయిలో.
చూడండి ఆ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా ఆయిల్ అనేది హీట్ ఎక్కాలండి. ఇక్కడ నేను సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ చూడండి ఆ విధంగా తరిగి పెట్టుకోవాలండి. ఒక కప్ అయితే వేసేసుకున్నాను, నీట్గా కడిగేసేసుకొని ఆ విధంగా కట్ అయితే చేసేసుకొని వేసుకోవాలండి. ఈ నూడిల్స్లోకి క్యాబేజీ కూడా వేయచ్చండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి క్యాబేజీ కూడా లైట్గా వేయించుకోవాలి. క్యాబేజీ కూడా ఊరకనే డ్రై అయిపోయిద్దండి. ఆ సైజు ముక్కలు అయితే ఆ విధంగా మనం కట్ చేసుకుంటే ఏంటంటే క్యాబేజీ బాగుంటుందండి. మరీ సన్నంగా అయినా కానీ తురుములా బాగుండదు. చాకుతోటి ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఒక 6 అయితే అలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగుంటాయి. అలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి చిదురవ్వకుండా ముక్కలు అనేవి విడివిడిగా నంచుకొని తినాలన్నా బాగా టేస్ట్గా ఉంటాయండి. ఇవి రెండు బాగా మగ్గనివ్వాలి. చూడండి అదే విధంగా మనం మాడకుండా వేయించుకోవాలి. ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఆ విధంగా అయితే సరిపోయిద్ది. చూడండి ఇలా మగ్గిన తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూను పసుపు వేసుకోవాలండి. అలా వేసుకొని రెండింటిని బాగా కలిపేసేసుకోవాలి. సాల్ట్ పసుపు వేయగానే ఊరికనే మగ్గిపోతాయండి. ఆ విధంగా రెండు కలిపేసేసుకోవాలి. చాలా చాలా సింపుల్ వేలో ఈజీగా మసాలాలు తక్కువగా వేసుకొని చేసుకునేదండి ఈ నూడిల్స్. గరం మసాలా కారం ఒకటి వేసానండి, మనం కూరల్లో వేసుకుంటాం కదా. గరం మసాలా కారం లేకపోతే మీ కాడ మామూలుగా ఎండుమిర్చి కారం ఉన్నా కానీ వేసేసుకోవచ్చండి. 1 స్పూన్ అయితే వేసుకున్నాను. పిల్లలు ఎక్కువ తినరు కదండి, పచ్చిమిర్చి అన్నీ వేస్తున్నాం కాబట్టి ఘాటుగా ఉంటుంది కాబట్టి అలా లైట్గా మనం వేసుకున్న ఆయిల్ అంతా పైన తేలిన దాకా వేయించుకోవాలి. అప్పుడు టేస్ట్ ఉంటుందండి నూడిల్స్. పచ్చి పచ్చిగా ఉంటే బాగుంది. ఆయిల్ అయిన తర్వాత కొన్ని నూడిల్స్ మొత్తం వేసేసుకోవాలండి. చూడండి మొత్తం అలా వేసేసుకొని బాగా కలిపెట్టేసేసుకోవాలి. ఇది చేసుకునేటప్పుడు హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటేనే నూడిల్స్ టేస్ట్ బాగుంటుంది. విధంగా పట్టకర కానీ ఏదన్నా గరిటె కానీ మనకి లూజ్గా ఉండేటట్టు చేసుకొని ఇదిగా కిందకి పైకి అనుకుంటా వేయించుకోవాలి. ఇది హైలో వేయించుకుంటేనే బాగుంటుందండి నూడిల్స్. చూడండి నేనైతే ఎక్కువ ఉంది కాబట్టి 2 గరిటెతోటి ఆ విధంగా అయితే వేయిస్తున్నాను. చూడండి మొత్తం పట్టేంత వరకు వేయించుకోవాలి నూడిల్స్కి. ఆ విధంగా పట్టిన తర్వాత ఇక్కడ నేను టమాటా సాసు ఒక 4 స్పూన్లు అయితే వేసుకున్నానండి. చిల్లీ సాసు, టమోటా సాసు రెండేనండి దీంట్లో వేస్తుంది, కొద్దిగా టేస్ట్గా ఉంటాయి కాబట్టి. అది చిల్లీ సాస్ అండి. ఒక 2 స్పూన్లు చిల్లీ సాసు, 4 స్పూన్లు టమాటా సాస్ వేసుకోవాలి. మీ కాళ్ళు లేకపోతే స్కిప్ చేయొచ్చండి, ఏం కాదు. ఆ విధంగా వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. 1 స్పూను సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. మొత్తం ఈ సాసు నూడిల్స్కి మొత్తం బాగా కలిపేసిన దాకా అలా మొత్తం కలిపేసేసుకోవాలండి నీట్గా. అప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది. బయట కొన్న వాటికంటే ఇవే బాగా టేస్ట్గా ఉంటాయండి. అన్ని మసాలాలు, ఏ ఆయిల్ అంటే ఆయిల్ వేస్తుంటారు బయట కూడా. మనం ఈ క్వాంటిటీలో వేయించుకున్న తర్వాత ఇప్పుడు కోడిగుడ్డు మనం తీసుకున్నాం కదా పొరుటు వేసేసుకోవాలండి. సాసు అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత చూడండి అది కూడా వేసి ఎగ్ మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోవాలండి. పుదీనా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసేసుకొని అలా పిండేసేసుకోవాలి. విత్తనాలు ఏమి రాకుండా. విత్తనాలు ఎక్కడైనా తగిలితే చేదుగా ఉంటాయండి, ఇంత చేసుకున్నా కూడా వేస్ట్ అయిపోయిద్ది. ఆ విధంగా మొత్తం అయితే పిండి వేసేసుకొని నిమ్మకాయ కూడా మొత్తం కలిపేసేసుకోవాలి. నిమ్మకాయ వేసుకున్నా కానీ మంచి టేస్ట్ ఉంటుందండి నిమ్మకాయ. ఆ విధంగా అయితే మొత్తం కలిపేసేసుకోవాలి. చూడండి మొత్తం ఎగ్గు మనం వేసుకున్న సాసులు బాగా కలిసిపోయిందాక వేయించుకోవాలి. కొద్దిగా హైలో పెట్టుకొని వేయించుకోవాలండి, బాగా పట్టేస్తాయి. ఆ విధంగా అయితే నూడిల్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే సింపుల్ వేలో మనం అయితే ఇంచక్క అలా ఆనియన్స్ వేసుకొని పిల్లలకి ఇంచక్క ఇలా ఇంట్లో అలా అందరం తినొచ్చండి. ఈ విధంగా మసాలాలు ఏమి లేకుండా తక్కువలో అయిపోయిద్ది.
సింపుల్ వేలో ఈ విధంగా చేసుకొని తినచ్చండి. ఈజీగా సింపుల్ వేలో ఈ విధంగా చేసేసి ఎంచక్క మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినండి ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్.